నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. టాలీవుడ్ స్టార్ రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. భరత్ మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. భరత్ ను చూడటానికి రవితేజ కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. యాక్సిడెంట్ స్పాట్ నుండి భరత్ భౌతిక కాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి అటు నుండి అటే శ్మశానానికి తీసుకువెళ్లి ఖననం చేశారు. ఒక అనాథ శవానికంటే దారుణంగా ప్రవర్తించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. రవితేజ మరో సోదరుడు రఘు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు కనీసం చివరి చూపుకు కూడా రాకపోవడం వెనుక కారణం ఏమిటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. మరోవైపు తమ్ముడు చనిపోయిన మరుసటి రోజే రవితేజ షూటింగ్ లో పాల్గొనడం చర్చానీయాంశమైంది. అయితే మనిషి పుట్టినప్పుడు చనిపోయిన తర్వాత దేవుడితో సమానమంటారు. ఈ రెండు సందర్భాలలో ఎంతటి విరోధులైనా తప్పకుండా చూసి రావాలి. తన భార్యను ఎత్తికెళ్లిన రావణాసురుని శ్రీరాముడు సంహరించి తరువాత అంత్యక్రియల దగ్గరుండి విభీషణుని చేత చేయించాడు. శ్రీరాముడు స్వయంగా రావణాసురుని మృతదేహానికి నమస్కరించి తన ఔన్నత్యాన్ని చాటాడు. అందుకే అంటారు, చావుకి పిలవకపోయినా వెళ్లి చూసి రావాలి అని. బతికి ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు శరీరానిదే తప్ప ఆత్మది కాదని అంటారు. ఆత్మ అంటే దైవీకమైనది. రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు భరత్ పట్ల చేసినది ముమ్మాటికి తప్పే అని అంటున్నారు. మీకు ఏమైనా ఉండొచ్చు, కానీ ఒక మనిషి, నీ సొంత మనిషి దుర్మరణం పాలైతే వెళ్లి చూసి తదనంతర కార్యక్రమాలు చూడాల్సిన బాధ్యత లేదా అని రవితేజ మరియు అతని కుటుంబంపై విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్ని విస్మరించిందే కాకుండా అర్థం చేసుకోండి అని అంటే జనాలంతా బాధ్యతారాహిత్యంగా ఆలోచిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో రవితేజ మరియు వారి కుటుంబ సభ్యుల తీరుపై మండిపడుతున్నారు. రవితేజ చేసింది ముమ్మాటికి తప్పేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.